జనంపాడకు తిరిగి స్వాగతం. కళావతి, ఇప్పుడు మాకేం పాట వినిపించబోతాం జనంపాడ ప్రేక్షకుల కోసం? ఇప్పుడు అసైదుల ఆరతి. ఓకే ఓకే. తెలంగాణ ఉద్యమంలో ప్రజలందరినీ ఉర్రు తొలగించిన పాటనే అది. ప్రజలందరూ కూడా ఎందుకంటే లాస్ట్ కి పాట పాడితే దుమ్ము ఎగరేటోళ్ళు అందరూ. లాస్ట్ కు అందరూ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత కూడా ఈ పాట పాడించుకునే వాళ్ళందరూ. ఓకే, ఆ పాట పాడే ముందు ఒక కాలర్తో మాట్లాడదాం. హలో నమస్తే, జై తెలంగాణ. హలో నమస్తే, జై తెలంగాణ. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను రామ్నగర్, హైదరాబాద్ నుంచి. రామ్నగర్ నుంచి. నా సొంతం నేటివ్ ప్లేస్ వచ్చేసి మహబూబ్నగర్ జిల్లా గోపాల్పేట మండలం కేశంపేట గ్రామం. మీ పేరు అన్నా? మీ టీవీ సౌండ్ మ్యూట్ లో పెట్టండి. మ్యూట్ లోనే ఉందన్నా. మీ టీవీ సౌండ్ మ్యూట్ లో పెడితే మనం మాట్లాడుకోవడానికి బాగుంటది. మ్యూట్ లోనే ఉందన్నా. ఓకే అన్న, మరి చెప్పండి మీ పేరు. అన్నా మీ పేరు? నా పేరు శ్రీనివాస్ గౌడ్ అన్న. శ్రీనివాస్ గౌడ్. హలో హలో అన్నా, శ్రీనివాస్ గౌడ్. శ్రీనివాస్ గౌడ్ అన్న, ఇలా మనకు అద్భుతమైనటువంటి ఉద్యమ నేపథ్య పాటలు వినిపిస్తున్నటువంటి కళావతి ఉన్నారు. కళావతితో మాట్లాడండి. అక్క నమస్తే. అక్క అన్న నమస్తే అన్న. బాగున్నారా అక్క? బాగున్నా అన్న, మీరు బాగున్నారా అన్న? బాగున్నా అక్క. నేను గణేష్ ట్రావెల్స్ లో డ్రైవర్ గా పనిచేస్తాను. హైదరాబాద్ దోమలగూడలో ఉంటుంది ట్రావెల్స్. నేను బస్ ఎక్కినాక స్టార్ట్ అవుతుంది తెలంగాణ పాట. మళ్ళీ నా డ్యూటీ రాత్రి 10 గంటలకు అయిపోయేంత వరకు తెలంగాణ పాట తప్ప వేరే పాట నా బస్ లో వినపడదు. సంతోషం అన్న. మీ పాటలు కూడా చాలా ఉన్నాయి అక్కడ నా మెమొరీలో. అన్ని పాటలు వింటున్నాను. మీవే కాకుండా మన తెలంగాణ ఉద్యమానికి వాడిన ప్రతి ఒక్క పాట నేను వింటుంటానక్క. మీరు మీకు మంచి పేరు తీసుకొచ్చిన ఒక పాట నాకు ఇవాళ ఈ ప్రోగ్రామ్ లో పాడాలక్క. ఈ పాట ఆ పాట అనే కాకుండా మీకు పేరు తెచ్చిపెట్టిన పాట. సరే అన్న. ఓకేనా, థ్యాంక్ యూ. మా జనంపాడ కాల్ చేసినందుకు, మీ అమూల్యమైన అభిప్రాయం తెలియజేసినందుకు. అదేవిధంగా అంతేకాకుండా నువ్వు పనిచేస్తున్నటువంటి క్రమంలో కూడా నీ బస్సులో, నీ వాహనంలో తెలంగాణ ఉద్యమ పాటల్ని వింటూ నీ బస్సులో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తెలంగాణ ఉద్యమ నేపథ్యం కలిగినటువంటి జనపదాలు వినిపిస్తున్నటువంటి నీ కళా తృష్ణకు మా జనంపాట నుంచి వెళ్ళి కళావందన తెలియజేస్తున్నామన్నా. చెప్పండి, ఇప్పుడు ఏం పాట వినిపించబోతున్నావు? అన్న నాకు చాలా పేరు తెచ్చిన పాట కూడా, అన్న కోరిన అట్లాంటి పాట కూడా, నేను కూడా అదే పాట, నాకు పేరు తెచ్చిన పాట కూడా ఇంతకుముందు ఏదో పాట అసైదుల ఆరతి. చల్ అసైదుల ఆరతి కాళ్ళ గజల గమ్మతి తెలంగాణ లడాయికి కదులుతున్న హిమ్మతి. అసైదుల ఆరతి కాళ్ళ గజల గమ్మతి తెలంగాణ లడాయికి కదులుతున్న హిమ్మతి. అరే అసైదుల ఆరతి కాళ్ళ గజల గమ్మతి తెలంగాణ లడాయికి కదులుతున్న హిమ్మతి. అసైదుల ఆరతి కాళ్ళ గజల గమ్మతి తెలంగాణ లడాయికి కదులుతున్న హిమ్మతి. అరే ఎన్నాలి సహింపులు తెగలెంపుల ఒప్పు కొరకు ఎంతైనా ఏదైనా తెగిస్తేనే తెలంగాణ. ఏదైనా తెగిస్తేనే
తెలంగాణ లడాయికి కదులుతున్న హిమ్మతి. తెలంగాణ లడాయిని నిజంగా కదిలించినటువంటి హిమ్మతి అసైదుల్లా పాట. కోదారి సీనన్న రాసినటువంటి పాట అద్భుతంగా తెలంగాణ ఉద్యమంలో 10 జిల్లాల ప్రజలందరినీ కూడా పరుగులు పెట్టించినటువంటి పాట. చిన్న పిల్లల కా నుంచి ముసలోళ్ళ దాకా ఈ పాట పాడితే ఎవరు ఒక దగ్గర కూర్చుంటోళ్ళు కాదు, లేచి దుమ్ము దుమ్ము ఆడేటోళ్ళు. అద్భుతమైనటువంటి పాట పాడినావు. నీ గొంతు కూడా ఇలాంటి ఉద్యమ నేపథ్యం కలిగినటువంటి పాటలకి చాలా బాగా దానికి బాగా సూట్ అవుతుంది. చాలా అద్భుతంగా పాడినావు నువ్వు కూడా. సూపర్. మా జనంపాట నుంచి వెళ్ళి నీకు కూడా ఇంత మంచి గొంతు ఇచ్చినందుకు, ఇంత మంచి గొంతుతో తెలంగాణ ఉద్యమంలో కీలకమైనటువంటి దశలో పోరాట ఉద్యమ నేపథ్యాన్ని ప్రజలకి ముందుకు నడిపేటువంటి గొప్ప బాధ్యత తీసుకొని కళాకారునిగా నీ వంతు కర్తవ్యాన్ని నిర్వహించిన మా జనంపాట నుంచి వెళ్ళి కలవాలని తెలియజేస్తున్నా. ఓకే, ఇంకా కళాకారునిగా ఎదుగుతున్నటువంటి సందర్భంలో, కార్యక్రమాలు చేస్తున్నటువంటి సందర్భంలో, కళాకారునిగా ఎదగాలంటే, కళాకారునిగా నువ్వు ముందు నడవాలంటే, ప్రజల వైపు నుంచి వెళ్ళి పోరాటం చేయాలంటే, కళాకారణం అంటే అసలు కళారంగం అంటేనే ఎన్నో త్యాగాలు. ఇట్లా ఎన్నో త్యాగాలు ఉంటాయి. కుటుంబాన్ని త్యాగం చేయాల్సి ఉంటుంది, కుటుంబ జీవితాన్ని కూడా ఎంతో కొంత త్యాగం చేయాల్సి ఉంటుంది, ఎన్నో కష్టాలు పడాల్సి వస్తుంది. అవును, అట్లా కూడా అవును. ఇటు అంటే ఇన్ని సమస్యల్ని, అటు కుటుంబ సమస్యల్ని, ఇటు సామాజిక సమస్యల్ని, ఇవన్నిటిని అధిగమిస్తూ కళారంగం వైపు నువ్వు వెళ్ళినటువంటి సందర్భం, నేపథ్యం? నాకు ఎలాంటి ఇబ్బందులు లేవు. నేను ఎప్పుడు ప్రోగ్రామ్కి వెళ్తా, నాకు ఇలా మంచి పేరు ఉంది, నాకు వెళ్ళాలి అంటే మా ఆయన కూడా చాలా ఎంకరేజ్ చేసేవారు. ఆయనే సరే అని చెప్పి నేను ఎంత నైట్ అయినా కానీ నేను అక్కడ ఎల్కతుర్తిలో దిగిందంటే తను ఎవరినన్నా బైక్ అడుక్కొని కూడా వచ్చి నన్ను ఇంటికి తీసుకొచ్చుకునేవారు. ఇంకొక త్యాగం కూడా ఉంటుంది. మనం ప్రొద్దునే పిల్లలకి రెడీ చేసి వాళ్ళను స్కూల్కి, కాలేజీకి పంపించాల్సినటువంటి సమయం ఉంటుంది. అదే క్రమంలో మనం ఒక దగ్గర మనం వస్తున్నామని చెప్పి ప్రజలందరూ కూడా ఒక కార్యక్రమాన్ని నిర్వహించుకొని సిద్ధంగా ఉంటారు. అవన్నీ అంటే పిల్లలకు ఈ బాధ్యత నుంచి అయితే మనం ఈ బాధ్యత త్యాగం చేయాల్సి వస్తుంది, ఆ కార్యక్రమానికి వెళ్ళాల్సి వస్తుంది. ఇలాంటి సమస్యలను అధిగమించడం అంటే నిజంగా అందులో కూడా మా అత్తమ్మ కూడా చాలా, నా పిల్లలకు కూడా చిన్న పిల్లల్ని వదిలేసి కూడా పోతే తను ఇంటికి వచ్చి పడుకుని అన్నం వండి పెట్టుడు, వాళ్ళని చూసుకుని కూడా మా అత్తమ్మ కూడా నాకు చాలా హెల్ప్ చేసింది. తనకు కూడా ధన్యవాదాలు. ఓకే, నీ శ్రమ వెనుక వీళ్ళందరూ కనబడకుండా ఇంతమంది శ్రమ నీకు సహకరించడం, వాళ్ళందరి అండ ఉంటేనే నేను ఇంత ఎదగగలిగిన. ఓకే ఓకే, కళావతి మరొక కాలతో మాట్లాడదాం. హలో, నమస్తే, జై తెలంగాణ. హలో, నమస్తే, జై తెలంగాణ. జై తెలంగాణ అన్నా, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? పరశురాం సింగరాయం కాలనీ, మాది వరంగల్ జిల్లా అన్న. నర్సాయపల్లి, మద్దూరు మండలం. అన్న పరశురాములా నీ పేరు? పరశురాములు. పరశురాములన్నా, ఏం పని చేస్తావు నువ్వు? మేము మార్బుల్ పని అన్న. మార్బుల్స్? మార్బుల్స్ వ్యాపారం సొంతమానే? హలో హలో అన్నా, పరశురాములన్నా, ఇలా మనకు మంచి తెలంగాణ ఉద్యమ గీతాలు వినిపిస్తున్నటువంటి కళావతి ఉన్నది, కళావతితో మాట్లాడండి. చెప్పండి అన్న. నమస్తే అన్న. నమస్తే అక్క. నమస్తే అన్న. జై తెలంగాణ. జై తెలంగాణ అన్న. బాగున్నారు అన్న? ఇప్పటి వరకు బాగున్నాం అన్న. అన్న అంత మంచిదేనా? బాగా అన్న. అన్నం తిన్నారా? తిన్నాం అన్నయ్య. టిఫిన్ చేసినరా? అన్న చేసినాం అన్న. ఓకే అన్న, థ్యాంక్ యూ. మా జనంపాట కాల్ చేసి అమూల్యమైనటువంటి అభిప్రాయం చెప్పినందుకు మా జనంపాట నుంచి కలవని తెలియస్తున్నా. ఇప్పుడు ఇంకా ఏం పాట వినిపించబోతున్నా కలబోతున్నా? ఇందాక మన మృదురాజు అన్నయ్య వాళ్ళు అంతా చాలా మంది కాల్ చేసిరు కదా మనకు. వాళ్ళు ఏమంటే తెలంగాణ ఎల్లమ్మ పాట పాడు, తెనుగోల ఎల్లమ్మ అనే పాట ఉంటది వాళ్ళది, మృదురాజులది. ఆ పాట ఒకటి వాళ్ళకు తప్పకుండా పాడింది. తల మీద సుట్ట బట్ట, ఆ పైన పండ్ల తట్ట, తల మీద సుట్ట బట్ట, ఆ పైన పండ్ల తట్ట, పండ్లు పండ్లు ఎమ్మంటూ పల్లెంట తిరిగి ఇల్లు ఇల్లు తిరిగమ్మి ఇల్లెల్లా తీసుకున్నా, తెనుగోళ్ళ ఎల్లమ్మ ఏది నా పల్లెలల్లా కళ్ళల్లా గానారాదేమి. తల మీద చుట్టబట్ట, పైన పండ్ల తట్ట, తల మీద చుట్టబట్ట, పైన పండ్ల తట్ట, పండ్లు పండ్లు ఎమ్మంటూ పల్లెల్లా తీసుకున్నా, ఇల్లు ఇల్లు తిరిగమ్మి ఇల్లెల్లా తీసుకున్నా, తెనుగోళ్ళ ఎల్లమ్మ ఏది నా పల్లెలల్లా పల్లెల్లా గానారాదేమి. కమ్మ కత్తి తీసి
పాట వింటే మా ఊరు దండేపల్లి దామెరకు దండేపల్లి దగ్గర మా ఊర్లో తెనుగొల్ల మల్లమ్మ అని ఉండే. ఆ తెనుగొల్ల మల్లమ్మ అందరూ పనులకు పోకముందేమో బడి సురువయ్య కాడనేమో అలనేడు పండ్లు, జామకాయలు, సీతావళక పండ్లు ఇవన్నీ గంపలో పెట్టుకొని ఆ బడికాడ ఉండేది. మేము స్కూల్కి పోయేటప్పుడు జామకాయ ఒకటి, సీతావళక పండు ఒకటి ఇవన్నీ తీసుకుంటాం. స్కూల్కి పోయిన తర్వాత మేము బడికి పోయిన తర్వాత ఆమె ఆ గంప ఎత్తుకొని ఇల్లు తిరిగేది. ఇల్లు తిరిగి ఈ పండ్లు పొలాలని అమ్మేది. ఆమె ఎట్లంటే జేబులో డబ్బులు ఉండని లేకపోని ఇంట్లో ఉన్నటువంటి ఏ దినుసు ఇచ్చినా కూడా ఆ దినుసుకు ప్రతిఫలంగా ఒక 70 వడ్లు వస్తే ఆమె 2 డబ్బాల నిండా మనకు పండ్లు ఇచ్చేది. అలనేడు పండ్లు, ఈత పండ్లు, ఇవన్నీ కూడా నిజంగా మల్లమ్మ మా ఊరు తిరిగేటప్పుడు ఏ విధంగా మాకు అనిపించిందో. మా మల్లమ్మ మేము వెళ్ళమ్మని పాట పాడినాక మా ఊళ్ళో మల్లమ్మ అని నిజమైన మల్లమ్మ ఉండే. ఆ మల్లమ్మ తినిపించినటువంటి పండ్లు మేము మస్తు తిన్నాం. అప్పుడు ఇంట్లో అన్ని ఎక్కడ చూసినా వడ్లు రాసులే ఉండేవి కదా, ఎక్కడ అప్పుడు పంటలు అట్లా ఉండేది. కష్టపడేటువంటి తత్వం అట్లుండేది. వ్యవసాయంలో వర్షాలు నీళ్లు అని కూడా అట్లా ఉండేది. ఇప్పుడు చాలా సమస్యలు ఉన్నాయి వ్యవసాయానికి కూడా. ఈత పండ్లు దొరుకుతలేవు, దొరుకుతలేవు, ఇప్పుడు ఏం దొరుకుతున్నాయి అవన్నీ. ఈత పండ్ల పిందెలు అప్పుడే కోతులని ఖరాబ్ చేస్తున్నాయి. అందుకే కోతులు అడవిలో ఉండేవి. అవి అడవిలో వాటికి దొరికిన కాడికి తినేది. ఇప్పుడు అడవులు ఖరాబ్ అయిపోయినాయి, అడవులు అంతరించిపోయినాయి. వాటి ఇల్లు ఖరాబ్ అయిపోయింది కాబట్టి జనవాసాల మీద, జనాలు తినేటువంటి పండ్ల చెట్ల మీద కూడా పడుతున్నాయి. ఓకే కళావతి, ఇవన్నీ కూడా మనం ఇప్పుడు మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు. వీటితో పాటు ఇంకా ఎదుర్కోవాల్సినట్టు కూడా చాలా ఉన్నాయి. ఇవన్నీ చర్చించుకునే ముందు మరికొన్ని పాటలు పాడుకునే ముందు ఒక కాలతో మాట్లాడదాం. హలో, నమస్తే, జై తెలంగాణ. నమస్తే అన్న. అన్నా నమస్తే, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు సంపత్, హైదరాబాద్ అండి. సంపత్ అన్న, మీరు హైదరాబాద్లో ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హైదరాబాద్ తార్నాక అన్న. తార్నాక నుండి అన్న. అన్న ఏం చేస్తారన్నా? అన్న నేను LLB చదువుతున్నా అన్న. అడ్వకేట్ అంటే చదువుతున్నాను ఇంకా. LLB చేస్తున్నారన్న. ఎక్కడ, ఏ యూనివర్సిటీలో చేస్తున్నారు, ఏ కాలేజీలో చేస్తున్నారు? పెండిగంటి లా కాలేజీలో చేస్తున్నా అన్న. ఓకే అన్న, ఇవాళ మనకు అద్భుతమైనటువంటి పాటలు, జనం పాటలు, సామాజిక చైతన్య పాటలతో పాటు ఉద్యమ నేపథ్య గీతాలు వినిపిస్తున్నటువంటి కళావతి ఉన్నారు. కళావతితో మాట్లాడండి. అక్క. నమస్తే అక్క. నమస్తే అన్న. నమస్తే అక్క. మీ పేర్లోనే ఉంది అక్క కళ అని. థ్యాంక్ యూ అన్న. మీరు చాలా చక్కగా వాడుతున్నారు అక్క. అక్క మీ పేరు తగ్గట్టు మీ పాటలు మీవి ఉన్నాయక్క, దానికి చాలా సంతోషం అక్క. ఒకటి ఏంటంటే ఇట్లాంటి నేపథ్యం ఉన్న వాళ్ళని ప్రభుత్వం కూడా ఆదుకోవాలా. ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టు పిల్లలకి తిండికి ఇబ్బంది అవుతుంటే అత్త చూసుకుంటది, ఆయన వచ్చి బండి ఆడుకొని వచ్చి నన్ను దింపుతాడు అని చెప్తున్నారు. అటువంటి దయనీయ పరిస్థితుల్లో ఉండి కూడా ప్రజల యొక్క చైతన్యం కోసం, తెలంగాణ ఒక రాష్ట్ర సాధన కోసం మీరు ఇట్లాంటి పాటలు పాడడం చాలా మంచి సందర్భంగా భావిస్తున్నాం మా అక్క. అయితే నా ఒక మనవి ఏంటంటే ఇట్లాంటి కళాకారులని ప్రభుత్వం గుర్తించి వాళ్ళకి సరైన ఉపాధిని కల్పించి వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి నేను TNN ద్వారా కోరుకుంటున్నాను ఈ ప్రభుత్వాన్ని. రెండోది ఒకటి సందర్భం ఏంటంటే TNN అన్న పాషాంగ్ యాదగిరి అన్న దాని కోసం చాలా కృషి చేసిండు. నాకు తెలిసి తెలంగాణకు సంబంధించింది మొట్టమొదటి ఛానల్ ఆయన ఆలోచనలు అప్పటి నుంచే ఉండే అక్క. పాషాంగ్ యాదగిరి అన్నకి ఒక ఛానల్ పెట్టాలా, తెలంగాణ ఛానల్ పెట్టాలని చెప్పేసి. కానీ అప్పుడున్న సందర్భంలో కొంతమంది సహకరించకపోవడం వల్ల అది తర్వాత ఇదైపోయింది. యూనివర్సిటీలో ఉద్యమం జరుగుతున్నప్పుడు విద్యార్థుల దగ్గరికి వచ్చిండు ఒక రోజు అన్న. వచ్చి అరే ఏంది ఇది ఇట్లా అయిపోతుంది, తెలంగాణ ఇట్లా నుంచి వస్తున్నారు అది అంటే అప్పుడు కొంతమంది విద్యార్థులు అన్నారు, అన్న పాషం యాదగిరి అన్న మాకు తిండి పెడతలేరు, మెస్సులు ఛార్జెస్ ఇది చేసిర్రు, అన్నం దొరుకుతలేదు అంటే పాషం యాదగిరి అని ఏమన్నారంటే మీరేం భయపడకూరు బిడ్డ, నేను ఉన్నాను మీకోసం, నేను ఒక లారీ బస్తాలు బియ్యం నేను తెచ్చి వండిపిస్తా, మీరేం ఇది కాకూరి అని అంటే అందులోకేంచి ఒక విద్యార్థి లేచి అన్న ఆ బస్తా బియ్యం అయిపోతే అన్న అంటే ఆ బస్తా బియ్యం అయిపోతే ఇంకొక బస్తా లారీ బియ్యం తెప్పిస్తాం మీకు అని చెప్పి చాలా చక్కని మాటలు చెప్పి అప్పుడు విద్యార్థులని ఇది చేసిందక్క. దానికి పాషాం యాదగిరి అన్నది కూడా చాలా ముఖ్య పాత్ర ఉన్నది. ఇక మూడోది అక్క మన తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారి పాత్ర మరీ ముఖ్యంగా ప్రథమ స్థానంలో ఉన్నారు. ఎవరు అవునన్నా కాదన్నా రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించింది అమరవీరుల యొక్క. దాన్ని ఎవరికి అవునన్నా కాదన్నా ఇది మాత్రం వాస్తవం. అయితే నా ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఆ అమరవీరుల యొక్క త్యాగ ఫలితం ఇవాళ తెలంగాణ ఏర్పడింది కాబట్టి అమరుల త్యాగాలను స్మరిస్తూ
మన దరువు ఇంజన్న దరువు వెళ్ళగా రాసిన పాట వీరులారా వందనం విద్యార్థి, అది అంత పాట ఒక్కసారి వినిపిస్తే చాలా ఆనందంగా ఫీల్ అవుతాము అక్క. సరేనా పాడతానా మీ కోరిక మేరకు. ఓకేనా, థ్యాంక్ యూ. మీ అమూల్యమైనటువంటి సమయాన్ని ఇచ్చడం కాకుండా మీ జనం పాట మీద అదేవిధంగా తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో జరిగినటువంటి ఎన్నో సంఘటనలు గుర్తు చేసినందుకు మా జనపాట నుంచి వెళ్ళి కళావతిని తెలియజేస్తున్నామన్నా. మీరు కోరినటువంటి పాట కళావతి ముందే పాట పాడినటువంటి సందర్భం ఉన్నది. తర్వాత తప్పకుండా ఆ పాట మళ్ళీ మీకోసం రిపీట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. కళావతి, ఇప్పుడు మాకేం పాట వినిపించబోతున్నారు? ఇది మా వీరులారా శూరులారా వందనం, తెలంగాణ ఉద్యమంలో తొలిదశ పోరాటంలో అంటే నవాబు నిజాంలతోని పోరాటం చేసినటువంటి అమరవీరులందరినీ స్మరిస్తూ కీర్తిస్తూ తెలంగాణ ఉద్యమ నేపథ్యాన్ని ఇప్పటికీ స్ఫూర్తిదాతలు. అంటే మలిదశ పోరాటానికి నేనే చెప్పాలంటే వాళ్ళే స్ఫూర్తిదాతలు. మలిదశ పోరాటానికి వాళ్ళు చూపించినటువంటి తెగువను ఇలా తెలంగాణ ప్రజానీకానికి చూపించినటువంటి సందర్భంలో ప్రజలందరూ కూడా అట్లాంటి ప్రాణత్యాగాలు చేసినటువంటి మన పూర్వీకులు మన ఉద్యమ నేపథ్యాన్ని రగిలించినటువంటి తీరును, వాళ్ళు చేసినటువంటి త్యాగాల తీరును ఇలా ప్రజలందరూ మననం చేసుకున్నారు. కాబట్టి ఆవేశంతో ఇలా తెలంగాణ ఉద్యమాన్ని చేసినటువంటి సందర్భం ఉన్నది. ఓకే, వాళ్ళందరి కోసం ఒక చక్కని పాట తెలంగాణ మా వీరులారా శూరులారా మీకు వందనం పాట. మా వీరులారా శూరులారా వందనం, మా వీరా తెలంగాణ వందనం. వీరులారా శూరులారా వందనం, మా వీరా తెలంగాణ వందనం. మా వీరులారా శూరులారా వందనం, మా పోరు తెలంగాణ వందనం. మా వీరులారా శూరులారా వందనం, మా పోరు తెలంగాణ వందనం. మా కొమురం భీమునికు వందనం, మా పోరు తెలంగాణ వందనం. మా కొమురం భీమునికు వందనం, మా పోరు తెలంగాణ వందనం. అరే ఆదిలాబాదు జిల్లా అడవి తల్లి బిడ్డ కొమరము భీమునికు కోటొక్క వందనాలు. కొమరము భీమునికు కోటెక్క వందనాలు, కొమరము భీమునికు కోటెక్క వందనాలు. రంగం మీది కచ్చిన నైజాము కొడుకులతో రణము చేసినాడు, తన్ని తరిమి కొట్టి నీతి లేని కొడుకుల బురికిచ్చి తరిమినాడు. మా కొమురము భీమునికు వందనం, మా వీరా తెలంగాణ వందనం. కొమరం భీమునికు వందనం, మా వీరా తెలంగాణ వందనం. ఓరు బిడ్డల గన్న ఓరు గల్లు జిల్లా కడవెండి గ్రామములో కదిలింది దండు చూడు, గరగర గరగర కదిలింది దండు చూడు. గరగర గరగర కదిలింది దండు చూడు, గరగర గరగర కదిలింది దండు. అరే కళ్ళ గజ్జెలు గట్టి గొంగడి భుజాన వేసి పల్లె పల్లె తిరిగి జనమును పోగు చేసి తెలంగాణ సాయుధ పోరాటములో అన్న. తెలంగాణ సాయుధ పోరాటంలో చేసి తెలంగాణ పోరాటము మా కాళోజీ రావునికు వందనం, మా కన్నీటి తెలంగాణ వందనం. కాళోజీ రామునికు వందనం, మా కన్నీటి తెలంగాణ వందనం. మా వీరులారా శూరులారా వందనం, మా వీరా తెలంగాణ వందనం. మా వీరులారా శూరులారా వందనం, మా వీరా తెలంగాణ వందనం. తెలంగాణ వందనం. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కొమరం భీం కాళోజీ కూడా బ్రతుకునీది పుట్టుకనీది బ్రతుకునీది పుట్టుకనీది చావునిది బ్రతుకంతా తెలంగాణది దేశానిది. అంటే ఒక దేశభక్తిని ఒకవైపు, అదేవిధంగా మన ప్రాంతీయ భక్తిని మనము ఏ విధంగానైతే కోల్పోయినటువంటి వనరులన్నీ కూడా తెలంగాణకు వచ్చినట్టయితే తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ కూడా లక్షాధికారి అని చెప్పి ఆయన నిజంగా ఆయన రచనలో కానీ ఆయన సాహిత్యంలో కానీ ఆయన సామాజిక స్పీచ్లలో కానీ ఆయన మాట్లాడినటువంటి ప్రతి అంశంలో కూడా అద్భుతమైనటువంటి తెలంగాణ వాది, తెలంగాణకు ఒక అద్భుతమైనటువంటి దశరథ తర్వాత అద్భుతమైనటువంటి రచయిత కాళోజీ నారాయణరావు. అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో ఒక దశలో చెప్పాలంటే అడవిలో కీచకమైనటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితిని అప్పుడు చూడలేక ఎదిరించినటువంటి వీరుడు యోధుడు కొమరం భీం. వీళ్ళు చేసినటువంటి పోరాటం ఇంత అంత కాదు.
ప్రాణత్యాగాల కంటే మించినటువంటి త్యాగం ఇంకేం ఉండదు. ఇంకేముండదు ఇక. అవును, అద్భుతమైనటువంటి వీళ్ళందరూ కూడా అమరవీరులందరూ కూడా అందులో తెలంగాణ సాకలి ఐలమ్మ, సాగలైనమ్మ, శ్రీకాంతాచారి, ఆరుట్ల కమల, ఇప్పుడు బందగి, బందగి. వీళ్ళందరూ కూడా తెలంగాణ ఉద్యమంలో కీలకమైనటువంటి వారి ప్రాణాలు లెక్క చేయలేదు. అవునండి. చలో ఉన్న ఒకటే పోయినా ఒకటే, కానీ ఒకటే. తెలంగాణ ఒక పౌరుషం అనేది చూపెట్టుకోవాలి. నైజాము నిరంకుశటువంటి పాలన అంతం కావాలి. తెలంగాణ స్వేచ్ఛ వాయులు పీల్చుకోవాలని కోరుకున్నటువంటి తెలంగాణ ఉద్యమ వీరులు, ఉద్యమ ముద్దుబిడ్డలు. ఓకే, మరొక కాలర్తో మాట్లాడడం, తర్వాత మరికొన్ని పాటలు పాడుకుందాం. హలో, నమస్తే, జై తెలంగాణ అన్నా. అన్నా నమస్తే, జై తెలంగాణ. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? తెలంగాణ నా పేరు పెంటయ్య అన్న. పెంటన్నా, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము జన్వాడ, మన గండిపేట అవతల నుంచి, గండిపేట పక్కన ఉంటుంది మా ఊరు. తెలుసు జన్వాడ తెలుసు అన్న. అన్న గండిపేట చెరువుకు అటు మొదట్లో ఆనుకొని ఉంటది కదా. అవన్న గండిపేట పక్కనే ఉంటుంది అన్న మా ఊరు జన్వాడ నుంచి. జన్వాడకి వచ్చి నేను ఒకసారి. అన్నా, మీరు ఏం చేస్తారు జన్వాడలో? అన్నా ఏం పని చేస్తారన్నా? అన్నా నేను విద్యా కమిటీ చైర్మన్ అన్న. అన్నా ఓకే, చైర్మన్ అన్న, విద్యా కమిటీ చైర్మన్ మీ స్కూల్లో. అన్నా, మీ టీవీ సౌండ్ మ్యూట్ లో పెట్టండి అన్న. అన్న ఇక్కడ కలవత్తక పాటలు చాలా బాగా వాడుతుంది. కలవత్తక పాటలు వాడుతుంటే మాకు చాలా ఉత్సాహంగా ఉందన్న. ఒకసారి మాట్లాడండి కలవత్తోని. అన్న దండాలన్న. అక్క నమస్తే అక్క. నమస్తే అన్న. నమస్తే అన్న. అక్క నమస్తే అక్క. నమస్తే అన్న. బాగున్నారు అన్న? అన్న, మీ టీవీ సౌండ్ మ్యూట్ లో పెట్టండి. మీ టీవీ సౌండ్ మ్యూట్ లో పెట్టండి. సరే అన్న. మీరు వాడుతుంటే మాకు ఇక్కడ చాలా ఉత్సాహంగా ఉంది అక్క. అవునన్నా, సరే అన్న. అన్నా పెంటన్నా, ఓకే, కాల్ కట్ అయిపోయింది. ఓకే, మాట్లాడండి. ఇప్పుడు మీరు ఉద్యమ నేపథ్యంలో ఎన్నో పాటలు పాడినటువంటి సందర్భం ఉన్నది కదా. ఈ ప్రజలందరూ కూడా నువ్వు ఈ పాటలు పాడుతున్నప్పుడు ఏ విధంగా ఉత్సాహంతో, వాళ్ళ ఉత్సాహం చూస్తున్నప్పుడు నీకేమనిపించేది? అంటే కార్యక్రమం చేస్తున్నప్పుడు, పాట పాడుతున్నప్పుడు ప్రజలందరూ కూడా మన పాటకి ఇట్లా వాళ్ళు ఇస్తున్నటువంటి వాళ్ళ తాపత్రయం, వాళ్ళ ఆనందాన్ని చూసినప్పుడు నీకు ఏ విధమైనటువంటి అనుభూతి కలిగేది? సంతోషం కలిగేది. అబ్బా, నా మీద ఇంత అభిమానం, ఇంత ప్రజలలో ఇంత బాగా పాడగలుగుతున్నానా నేను అనే ఫీలింగ్ నాకు ఉండేది. మస్తు సంతోషం అనిపించేది అందులో. ఓకే, అంతే. మాకు ఇంకేం పాట అనిపించబోతున్నావు జనం పాట ప్రేక్షకుల కోసం? ఇప్పుడు జీవితంలో ఆడపిల్లలు అంటే కొందరు ఆడపిల్లలు బలైపోతుండ్రు. అలాంటి ఆడపిల్లలు తెలుసుకోవాల్సిన పాట ఈ పాట ద్వారా. అమ్మాయిలు చాలా అర్థం చేసుకుంటారు ఆడపిల్ల యొక్క గొప్పతనం, ఆడపిల్ల గొప్పతనం, అందులో మళ్ళీ స్త్రీకి కూడా వస్తుంది. ఆ పాట వినిపిస్తున్నాను. మట్టి బొమ్మను చేశాను. మట్టి బొమ్మను చేసి అనమాట. ఓకే, ఆ పాట పాడడానికంటే ముందు మరొక కాలతో మాట్లాడదాం. హలో, నమస్తే, జై తెలంగాణ. జై తెలంగాణ అన్నా, జై తెలంగాణ. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అన్న అమ్మాన లక్ష్మణ్ గట్లసేపురు అన్న. నేను వాళ్ళ మేనబొమ్మడిని. ఓకే అన్న. లక్ష్మణ్ అన్న, ఏం పని చేస్తారు మీరు? అన్న నేను 108 ఎంప్లాయ్ అన్న. అన్న 108లో జాబ్ చేస్తున్నారా? అవునన్నా. చాలా ఎమర్జెన్సీ వర్క్. అవునన్నా. ఎన్నో ఘోరమైనటువంటి ప్రమాదకరమైనటువంటి సంఘటనలు చూసి ఉంటారు కదన్నా? అవునన్నా. ఓకే అన్న, 108 నుంచి వెళ్ళి నువ్వు సర్వీస్ చేస్తున్నావంటే, మా జనంపాటి నుంచి వెళ్ళి నీకు కలవంగా తెలియస్తున్నావు. ఎందుకంటే ఎన్నో ఘోరమైనటువంటి, ఎంతోమంది ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి పరిస్థితులలో కూడా వాళ్ళని నువ్వు చేత్తో పట్టుకొని వాళ్ళని కాపాడే ప్రయత్నం చేసి ఎంతోమందికి ప్రాణదానం చేసేటువంటి గొప్ప కర్తవ్యంలో, గొప్ప పనిలో ఉన్నావు. ఓకే అన్న, మీకు మా జనంపాటి నుంచి కలవని తెలియస్తున్నా. కలవత్తుని మాట్లాడండి. రాము, నమస్తే రాము. లక్ష్మణ అక్క. లక్ష్మణ్, బాగున్నారా? బాగున్నావు అక్క. బాగున్నారా అక్క? బాగున్నాను. ఏ ప్రోగ్రామ్ చూస్తున్నావు అక్క? చూడండి. అక్కకి నా జిల్లా పేరు చెప్తాను పాడవారా? సరే, పాడతా. ఓకే అక్క, ఇలా చెప్పిన పాడ. ఓకే, థ్యాంక్ యూ. జనంపాట కాల్ చేసి మీ అమూల్యమైనటువంటి అభిప్రాయం చెప్పినందుకు. లక్ష్మణ్కి కూడా జనంపాట నుంచి వెళ్ళి కలవంద తెలియజేస్తున్నాం. చెప్పండి. రాత్రి ఏం పాట? మట్టి బొమ్మను చేసి ప్రాణం పోసినాడట బ్రహ్మయ్య. అద్భుతమైనటువంటి పాట. ఒక ఆడపిల్లల జీవితం గురించి ఇదొక పాట. ఓకే, పాడేసి. మట్టి బొమ్మను చేసి ప్రాణం పూదినాడట బ్రహ్మయ్య, అంగడి బొమ్మను చేసి మానం అమ్మెనేడొక అన్నయ్య. మట్టి బొమ్మను చేసి ప్రాణం పూదినాడట బ్రహ్మయ్య, అంగడి బొమ్మను చేసి మానం అమ్మెనేడొక
బొమ్మను చేసి మానం అమ్మెనేడొక అన్నయ్య మట్టి బొమ్మను పన్న చిన్నెలు వాడిపోయే వయసు ఇప్పుడు దాటిపోయే వన్న చిన్నెలు వాడిపోయే వయసు ఇప్పుడు దాటిపోయే పని బ్రతుకు నడిపిన సాని కొంప పనికి రావని గెంటి వేసే తల్లిదండ్రుల కాలదంతి కళ్ళు ఉండి గుడ్డినైతి మలినమైన రోగినైతి బ్రతికి ఎందుకు చావనైతి మట్టి బొమ్మను చేసి ప్రాణం ఊదినాడట బ్రహ్మయ్య అంగడి బొమ్మను చేసి మానం అమ్మెనేడొక అన్నయ్య మాయ మాటలో మంచి ఉందని నమ్మి తినిరా తమ్ముడా ఆ మంచి వెనక మోసముందని తెలియదాయర అన్నయ్య మాయ మాటలో మంచి ఉందని నమ్మి తినిరా తమ్ముడా ఆ మంచి వెనక మోసముందని తెలియదాయర అన్నయ్య కసాయోని మేకనైతి సపాయోనికి లోకువైతి వేటగాడి ఉచ్చులో పడి సాని కొంపకు అమ్ముడైతి మట్టి బొమ్మను చేసి ప్రాణం పోసినాడట బ్రహ్మయ్య అంగడి బొమ్మను చేసి మానం అమ్మెనేడొక అన్నయ్య మాయ మాటలో మంచి ఉందని నమ్మి ఉండకే చెల్లెలా ఆ మంచి వెనక మోసముందని తెలుసుకోవే చెల్లెలా మాయ మాటలో మంచి ఉందని నమ్మి ఉండక చెల్లెల ఆ మంచి వెనక మోసముందని తెలుసుకోయే చెల్లెల పశువు లాంటి పురుష జాతిని నమ్మి ఉండక చెల్లెల వాయు వరసలు మంట కలిపి అమ్ముకుంటర చెల్లెల చేసి ప్రాణం ఊదినాడట బ్రహ్మయ్య అంగడి బొమ్మను చేసి మానం అమ్మెనేడొక అన్నయ్య చేసి మానం అమ్మెనేడొక అన్నయ్య అమ్మెనేడొక అన్నయ్య అమ్మెనేడొక అన్నయ్య ఆడదంటే నిజంగా కూడా ఇంకా సమాజమైనటువంటి బండికి 2 చక్రాలు స్త్రీలు పురుషులు. ఇంట్లో ఏ ఒక్క చక్రం కుంటి అయిపోయినా కూడా సమాజం అనేది కుంటి అయిపోతుంది. మా గురువుగారు ఒక సందర్భంలో రాసినటువంటి కవిత్వము అది ఎన్నిసార్లు చెప్పినా ఈ సమాజానికి ఎన్నిసార్లు చైతన్యం చేయాలని ప్రయత్నం చేసినా కూడా పదే పదే చెప్పాలనిపిస్తుంది. ఆ సందర్భాన్ని ఇంకా ఉన్నది. మా గురువుగారు ఏమన్నారంటే, ఆడదంటే ఒక భోగ వస్తువు కాదురా, ఆడ జన్మంటే నీ సేవ కొరకే లేవుదురా, తన రక్త మాంసాలు రంగరించి సర్వ సుఖముడు వీడనాడి జన్మనిచ్చిన అమ్మరా త్యాగానికే పట్టుకొమ్మరా అన్నాడు. నిన్ను కన్నది ఆడదే, కట్టుకున్నది ఆడదే, ఆడదంటూ లేకపోతే ఈ జగత్తంతా బోడదే, వట్టి బూడిదే అన్నాడు. నిజంగా కూడా ఈ సమాజంలో స్త్రీ అనుకుంటూ లేకపోతే ఈ సమాజము నిర్వీర్యమే. అంటే సృష్టికి ప్రతి సృష్టి చేయగలిగినటువంటి స్త్రీని గౌరవించకపోవడం దానంత అవివేకం, దానంత క్రూరత్వం ఇంకోటి లేదు. పాట కూడా రాసినటువంటి సందర్భం కూడా మట్టి బొమ్మను వేసి, అంటే స్త్రీకి పురుషుని ఏదే విధంగానైతే పురుషునికి ఏ విధంగానైతే బ్రహ్మ ప్రాణం పోసినాడని మనం వేదాలలో విన్నాము, తెలుసుకున్నాము. అది నిజమేంతో అబద్ధమేంతో తర్వాత విషయం. అదేవిధంగా స్త్రీకి కూడా అదే విధంగా ప్రాణం పోసాడు. కానీ సమాజంలో అది సమాజంలో పుట్టిన తర్వాత అదే అన్నయ్య అదే పురుషుడు అదే తల చెల్లిలాంటి స్త్రీని అమ్మేస్తున్నాడు. తన మానాన్ని ప్రాణాన్ని కూడా ఇబ్బంది పెడుతున్నాడు, ఎన్నో అగాత్యాలకు ఒడిగడుతున్నాడు అని చెప్పి అద్భుతమైనటువంటి సందర్భంలో పాడినటువంటి పాట. నువ్వు కూడా చాలా అంటే అదొక ఆమె వాడేటువంటి బాధని, ఆ తాపత్రయాన్ని
చాలా అద్భుతంగా పాడినావు కళావతి. ఓకే, మరికొన్ని పాటలు మరింత వివరాలు కొన్ని తెలుసుకున్న ముందు జనం పాటలో ఒక చిన్న విరామం.